హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బ్రెడ్తో చేసిన ఉప్మా. మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితోనే బ్రెడ్ ఉప్మాని ప్రిపేర్ చేయొచ్చు. మనకి పిండి ఏం నానబెట్టనప్పుడు ఏం చేయాలి టిఫిన్ అని తోచదు కదా, ఇలాగా క్విక్గా త్వరగా చేసుకోవచ్చు. దీంతో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ముందుగా 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఈ స్క్వేర్ షేప్లో కట్ చేశాను. ఒక ఆనియన్ని తీసుకొని వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోండి. ఇలాగా సన్నగా తరగడం వలన త్వరగా వేగుతుంది. ఒక క్యారెట్ని తీసుకొని నీట్గా పీల్ తీసేసి క్లీన్ చేసేసి ఇలాగ గ్రేట్ చేసుకోవాలి. ఒక టమాటాను కూడా తీసుకొని ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా పీసెస్ మిక్సీ పట్టే అవసరం లేకుండా ఇలాగ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతుంది. ఇప్పుడు ఉప్మా ప్రిపరేషన్ కోసం ఒక కడాయిని తీసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. అందులోకి కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇలాగ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని బాగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా వెల్లిపాయని క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారాన్ని వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది. అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. ఇందులోకి చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోండి, లేదా ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. చాట్ మసాలా వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అడుగంటకుండా ఇలాగ కలుపుతూ ఉండాలి. టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని కలుపుకోవాలి. పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇవి మొత్తం పౌడర్ లాగా అయిపోతుంది కాబట్టి. అలా కాకుండా నిదానంగా కలుపుకొని ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది. కారం ఉప్పు బ్రెడ్ పీసెస్కి పట్టిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పుదీనా కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా ఈజీ ప్రాసెస్ కదా, టైం కూడా సేవ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేశారంటే ఇది మీ ఫేవరెట్ అయిపోవడం గ్యారంటీ. ఈ రెసిపీని స్నాక్గానైనా తీసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.